యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి. ప్రభువు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఆది కాండం నుంచి ఆది నుండి మరి మొదటి నుంచి మనం ధ్యానించుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగింది. అంటే ముఖ్యమైనటువంటి సంఘటనలు. ఆదిలో దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. సృష్టించి ఒంటరిగా ఉన్నవానికి జంటను చేశాడు. సమస్తమైన సృష్టికి ఏలికనుగా చేశాడు. భూమిని ఏలమని చెప్పాడు, భూమిని నిండించమని చెప్పాడు, అభివృద్ధి పొందమని చెప్పాడు, విస్తరించమని చెప్పాడు, భూమిని నిండించి దాన్ని లోబర్చుకోమని చెప్పాడు. నరుణ్ణి చేసిన తర్వాత నరునికి ఒక మాట ఇచ్చాడు. దేవుడు ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రజలకు వారికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయేవాడు కాడు. ఎలా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో ఆయన తెలియచేస్తాడు, చెబుతాడు, సంగతి తెలియచేస్తాడు. ఆ సంగతి వినాలి. దేవుడు చెప్పిన సంగతి వినాలి. దేవుడు చెప్పిన మాట వినాలి. దేవుని యొక్క మాటకు లోబడాలి. దేవుని యొక్క మాటకు విధేయత చూపాలి. దేవుని మాట ప్రకారంగా నడుచుకోవాలి. దేవుని మాటకు లోబడి జీవించాలి. అలాగూ జీవించినంతకాలం జీవితానికి ఏ విధమైన లోటు కలగదు, అంతరాయం కలగదు, అవస్థలు రావు, కష్టాలు రావు, నష్టాలు రావు. చక్కగా సాఫీగా జీవితం కొనసాగిపోద్ది. ఎప్పుడైతే మానవుడు దేవుని మాటను ధిక్కరించాడో, దేవుడు ఇచ్చినటువంటి వాక్యానికి విధేయుడు కాకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడో, ఆటోమేటిక్గా కోరి కష్టాలు తెచ్చుకుంటాడు. తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటాడు. అదే జరిగింది ఇక్కడ. ఆదాముకి చెప్పిన మాట, నీవన్నీ తిను, అతని కొరకు సమస్త ఏదైనా తోటలో ఉంచి అంతా సృష్టించి అన్నీ కలుగు చేశాడు. మంచి చెడ్డల తెలివినిచ్చి చెట్టును కూడా అక్కడ ఉంచాడు. ఉంచి ఏమన్నాడంటే, ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ నీవు తినొచ్చు, తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాన్ని నీవు తినకూడదు, తింటే చచ్చిపోతావు అని చెప్పాడు. మాట ప్రకారంగా నడుచుకుంటున్నాడు. నడుచుకున్నంత కాలం ఏ కష్టం రాలేదు, ఏ బాధ రాలేదు. దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడిన శత్రువుకు సాతాను వచ్చాడు. వచ్చి అవ్వను, ఒంటరిగా ఉన్న అవ్వ దగ్గరికి వచ్చాడు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని జంటను చేస్తే, ఎప్పుడు జతగా ఉండవలసినోడు ఒంటరిగా అవ్వమ్మను విడిచిపెట్టేసి ఈయన కూడా ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉన్న అవ్వ దగ్గరికి వచ్చింది కానీ ఆదాము దగ్గరకు రాలేదు. అక్కడ ఎందుకంటే ఆదాము దేవుని స్వహస్తాలతో చేయబడ్డాడు. దేవుని యొక్క ఊపిరి ఆదాములో ఉంది. ఆదాము దేవుని పోలికగా దేవుని రూపములో చేయబడ్డాడు కనుక సాతాను సంకోచించాడు. వెళ్ళడానికి వాడికి ధైర్యము సరిపోలేదు. కానీ ఒంటరిగా ఉన్న ఆడదాని దగ్గరికి వచ్చి నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు. మాటల్లో పడేసేశాడు. మోసపోయింది అవ్వ. ఏదైతే దేవుడు తినొద్దని చెప్పాడో ఆ పండును అందుకుంది, దాన్ని తినేసింది. తన భర్తకు కూడా తినిపించింది. తినిపించిన తర్వాత వారిద్దరూ కూడా ఆత్మీయంగా చచ్చిపోయారు. వారికి ఉన్నటువంటి మహిమను పోగొట్టుకున్నారు. వారికి ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నారు. సహవాసాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు వారికి అనుగ్రహించిన ఆధిక్యతను అంతటినీ పోగొట్టుకున్నారు. దేవుడు కోపగించాడు. కోపగించి వారిని ఎంతగానో ప్రేమిస్తే నా మాటను ధిక్కరించి మీరు ఇలా చేసి మీ జీవితాలను మీరు నాశనం చేసేసుకున్నారు అని చెప్పి వారిని
తోటలో నుంచి గెంటారు. అదంతా మనకు తెలిసినటువంటి విషయమే. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుంచి వారు బయటికి గెంటివేయబడ్డారో, దేవుని సహవాసం కొదువైపోయిందో, దేవునితో సహవాసం తెగిపోయిందో, దేవునితో సంబంధం కోల్పోయారో, వారి జీవితంలో కష్టాలు మొదలైపోయినాయి. వారి యొక్క కుటుంబం అంతా చిన్నాభిన్నమైపోయింది. వారికి 2 కొడుకులు పుట్టారు. పెద్దోడు చిన్నోడు ఇద్దరూ కలిసి దేవుని సన్నిధికి అర్పణం తీసుకుని వెళ్ళారు. అర్పణం తీసుకొని వెళ్తే ఆ అర్పణము, ఈ పెద్దవాడు అర్పించిన అర్పణం దేవునికి ఇష్టం కాలేదు. దేవుడు అంగీకరించలేదు. ఎందుకనగా అతని యొక్క హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. దేవుడు ఎప్పుడూ కూడా అర్పణం తీసుకొని వెళ్ళినప్పుడు అర్పణను చూడడు కానీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం ఎలాగుందో చూస్తాడు. నీ హృదయంలోనికి తొంగి చూస్తాడు. నీవు హృదయపూర్వకంగా ఇస్తున్నావా, సణుక్కుంటా ఇస్తున్నావా, బలవంతంగా ఇస్తున్నావా, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నావా చూస్తాడు. జాగ్రత్తగా గమనించాడు. కయీను యొక్క హృదయం దేవునికి సరైనదిగా కనబడలేదు. కయీనును దేవుడు అంగీకరించలేదు కనుక కయీను యొక్క అర్పణమును కూడా అంగీకరించలేదు. హేబెలు అర్పణములో రక్త ప్రోక్షణమున్నది. గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళాడు. మరి హేబెలు అర్పణ దేవునికి ఇష్టమైంది. హేబెలును దేవుడు అంగీకరించాడు కనుక అర్పణను కూడా స్వీకరించాడు. హేబెలును ఎప్పుడైతే స్వీకరించాడో, హేబెలు మీద కయీనుకు కోపం వచ్చేసి పట్టుకుని చంపేశాడు. చంపేస్తే దేవుడు అడిగాడు, ఏమనయ్యా అంటే, కయీను నీ తమ్ముడు ఎక్కడా? నా తమ్ముడు దగ్గరికి నన్ను కాపలా పెట్టావా అని అడిగాడు. దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడ్డాడు. దేశదిమ్మరైపోయాడు. అక్కడి నుంచి ఆ ఆదాము సంతానం భూమి మీద పెరిగిన తర్వాత దాదాపుగా 2000 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆదాం పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత కయీను పాపం చేశాడు. హేబేలుకు బదులుగా షేతు పుట్టాడు. యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైంది. ప్రార్థనలు జరుగుతున్నాయి. అక్రమము కూడా పెరిగిపోతూ ఉంది. ఎంతగా పెరిగిపోయిందంటే ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి, అందరూ కూడా పాపములోనే ఉండి, ఎవ్వరూ దేవుని యొక్క కనికరాన్ని పొందకుండా, దేవుని యొక్క కటాక్షము పొందకుండా అందరూ కూడా దేవుని ఉగ్రతకు పాలైపోయారు. ఇంతవరకు జరిగినటువంటి విషయం ఇక్కడి నుంచి మనం మరలా తిరిగి ఆ నోవాహు దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూచినట్లయితే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తనకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అని దేవుడు కోపగించి నరుల యొక్క ఆయుష్ను తగ్గించటం జరిగింది. ఏం తగ్గించాడు? ఆయుష్ తగ్గించటం జరిగింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ ఎంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నెచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షవాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు,
వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. మన దేవుడు చూచుచున్న దేవుడు. నరులు పైవేషమును చూస్తారు, కానీ దేవుడు పైవేషాన్ని లక్ష్య పెట్టడు. ఆయన హృదయాన్ని లక్ష్య పెడతాడు, హృదయాన్ని చూస్తాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు, అంతరంగాన్ని పరీక్షిస్తాడు. నీవు పైకి ఏం మాట్లాడుతున్నావు అనేది చూడడు, నీవు లోపల ఏం మాట్లాడుతున్నావు అనేది చూస్తాడు. నీ అంతరంగం బాగుందా, నీ అంతరంగం ఆరోగ్యంగా ఉందా, నీ హృదయానికి స్వస్థత ఉందా, నీ హృదయానికి శుద్ధి ఉందా. ఆయన నీ పెదవులను కోరుకోడు, పెదవుల మీద ఉన్నదానికి కాదు ఆయనకి కావాల్సింది. పెదవుల మీద నుంచి వస్తుందా, హృదయములో నుంచి వస్తుందా, అది ఆయనకు కావాలి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. దీన్ని చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. ఆ దినాల్లో నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది కనుక ఇప్పుడు భూమి మీద ఉన్న సమస్తమైన వాటిని నిర్మూలన చేయటానికి నిర్ణయం తీసుకుంటున్నాడు దేవుడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదయ్యింది. నీ చెడుతనం నీ ఇంటిలో నీవు చెడ్డదిగా నీ చెడుతనం కనబడుతుందనుకో, నీ అక్రమం నీ ఇంటిలో కనబడుతుందనుకో, నీ చెడుతనం నీ హృదయంలో కనబడుతుందనుకో, నీ చెడుతనం నువ్వు ఎక్కడ నివాసం ఉన్నావో దాంట్లో కనబడుతుందనుకో, దానికి అవస్థ వచ్చేద్దంతే. నోవహు తప్ప మిగిలిన నరులందరి చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉన్నది కనుక ఇప్పుడు భూమి అంతటినీ నాశనం చేయటానికి, భూమి మీద ఉన్నటువంటి అంతటినీ కూడా నాశనం చేయటానికి ఇప్పుడు దేవుడు నిర్ణయం తీసుకుంటున్నాడు. నీవు గనక చెడుతనం చేస్తున్నావనుకో, నీ ఇంటి మీదకి నాశనం వస్తుంది. నీకు కలిగి ఉన్న వాటన్నిటి మీదకి నాశనం వస్తుంది, అన్నిటి మీదకి ఉగ్రత వస్తుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు మనకు తెలియచేస్తారు. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు, హృదయం యొక్క తలంపుల్లో ఊహాంతయు. ఎందుకు పనికిరాని నరుడు అంటాడు, నా గురించి ఏదో తేలిగ్గా అంచనా వేస్తున్నావు అంటాడు. కానీ చాలామంది దేవుణ్ణి గురించి తేలిగ్గా అంచనా వేస్తారు. అదేమంత ఆరోగ్యకరమైన విషయం, అదేమంత మంచిది కాదు. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. దేవుని మనసు ఎలా వచ్చేసిందో తెలిసిన ఇప్పుడు ఈ నరులందరినీ సృష్టించినందుకు, వారి కొరకు మంచి మంచి ఏర్పాట్లు చేసినందుకొరకు చిచ్చి వీళ్ళని అనవసరంగా నేను ఇంతోళ్ళని చేశానని నొచ్చుకున్నాడంటండి వారి కొరకు. ఆయన గనక నొచ్చుకున్నాడనుకో చాలా ప్రమాదం. ఎవడు నిన్ను గురించి ఏమనుకున్నా పర్వాలేదు, నీ ఇరుగు పొరుగులు వారు నిన్ను గురించి నిన్నేదో చేయాలి, కీడు చేయాలని భయపడుతున్నావా? భయపడవలసిన పని లేదు. పొరుగు వారు ఎవరో నాకు కీడు చేస్తారని, శత్రువులు నన్ను అప్పగిస్తారని చాలామంది భయపడతారు. అలాగా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నీవు దేవునికి భయపడుతున్నావా? నీవెవడికి భయపడకు. నీవుకు దేవుడికి లోబడి ఉన్నావా? నీవెవడికి లోబడద్దు. దేవునికి విధేయుడయ్యాడు దానియేలు, రాజేమీ చేయలేకపోయాడు. దేవునికి విధేయులయ్యారు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. తన శక్తి సామర్థ్యాలు, తన అధికారమంతా ఉపయోగించిన వారిని చంపలేకపోయాడు. కారణం ఏంటో తెలిసిన, వారు దేవునికి భయపడ్డారు. వారు దేవునికి విధేయులయ్యారు. వారు దేవుణ్ణి చూచారు. దేవుడు గనక మన విషయంలో ఆయనకు కోపం వచ్చిందనుకో, దేవుడు మన మీద నుంచి ఆయన మనసు మళ్ళించుకుంటే చాలా ప్రమాదం. దేవునికి ఎప్పుడైతే ప్రథమ స్థానం ఇచ్చామో, దేవునిని తప్ప మరి మనం దేనిని కూడా ప్రేమించకుండా ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. దేవుడు గనక నీ విషయంలో సంతాపపడకూడదు, నీ విషయంలో ఆయన మనసు మార్చుకోకూడదు. కనుక ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఎప్పుడు కూడా మన హృదయం సరిగా ఉండాలి. హృదయమే కోరుకుంటున్నాడు. యేసయ్య కూడా ఏం చెప్పాడో తెలిసిన? మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి చదవండి. అందుకాయన వారితో ఈలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వారు దేవుడు చెప్పింది చేయరు, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నమ్మి, దేవునికి స్తోత్రం, అలాగున వారు బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఇది ఎంత మాత్రము నిన్ను దేవుని రాజ్యానికి చేర్చే ఆరాధన కాదు. ఎందుకో తెలిసిన? మనుష్యులు కల్పించిన పద్ధతులు నీ జీవితంలో బాగా స్ట్రాంగ్గా నాటుకుపోయినాయి. యేసు ప్రభు చెప్పే మాట మీకు ఎక్కదా? 4వ అదే అధ్యాయంలో 4వ వచనం కూడా చదవండి. నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరంట. ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుటని అంకేసి కింద రాశాడు. ఇత్తడి పాత్రల బాప్తిస్మములు. ఏ పాత్రల బాప్తిస్మములు? తొట్లో బాప్తీసాలు కాదు, సముద్రంలో బాప్తీసాలు కాదు, నదుల్లో బాప్తీసాలు కాదు. ఏ పాత్రల బాప్తీసాలు? ఇత్తడి పాత్ర కానీ చెంబులో కానీ, ఇత్తడి చెంబులో కానీ, లేకపోతే ఏదైనా పాత్రలోంచి నీళ్లతో చల్లుకోవటమే, నీళ్లు చల్లుకోవటమే. వాక్యమేమో నమ్మి స్నానం చెయ్యాలి, నమ్మి బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం అంటేనే నీటిలో ములగాలి. నీవు గుడికి వచ్చావా? నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మారు మనసు పొందావా? బాప్తిస్మం రక్షణ పొందావా? అసలు ఇలాంటివంటే వాళ్ళకి ఏం తెలియదు. పాత్రలేసి కడుక్కోవటమే, చల్లుకోవటమే. ఇవి మనుష్యులు కల్పించిన పద్ధతులు, వాక్యము చెప్పే పద్ధతులు కాదు, వాక్యానికి విధేయులవటం కాదు, మనుష్యులు కల్పించిన పద్ధతులు. సత్యాన్ని చెబుతుంటే ఎంత రోషం వచ్చేద్దో వీళ్ళకి. నీవు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావా? మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తున్నావా? ఏం చేస్తున్నావు అనేటువంటిది నీకు కావాలి ఈ రోజుని. ఇప్పుడు నీకు సమయం ఇవ్వబడింది. పద్ధతి మార్చుకోకపోతే, నీ మనసు మార్చుకోకపోతే, నీ బ్రతుకు మార్చుకోకపోతే, నీ హృదయాన్ని మార్చుకోకపోతే, నీ హృదయాన్ని బట్టే, నీ బోధను బట్టే, నీ స్థితిని బట్టే నీకు ప్రతిఫలం ఉంటుంది. గ్రహించాలి. దేవుని బిడ్డల్ని భయపెడితే భయపడరండి. రక్షణ పొందిన వాడు యేసుక్రీస్తుకే భయపడతాడు కానీ ఇంకా ఎవడికి భయపడ్డావు. ఏ స్థితిలో నుండైనా దేవుడు వాడిని కాపాడుతాడు. ఎలాంటి వ్యాధిలో నుండైనా కాపాడుతాడు, ఎలాంటి సమస్యల్లోనైనా కాపాడుతాడు, ఎలాంటి చిక్కుల్లోనైనా కాపాడుతాడు, సముద్రములోనైనా కాపాడుతాడు, అగ్నిలో నుండైనా కాపాడుతాడు. అగ్ని వంటి శ్రమలు చుట్టుకున్నా సరే, గాఢాంధకారపు లోయల్లో ఉన్నా సరే వాణ్ణి కాపాడుతాడు, విడిపిస్తాడు, ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, గమ్యానికి చేరుస్తాడు. నీవు దేవునికి లోబడకుండా, యేసయ్యకు లోబడకుండా, అంటే నీవు వాక్యానికి లోబడకుండా ఎవరికి లోబడి నీవు బోధిస్తున్నావు? ఎవరికి లోబడి నీవు ఆరాధన చేస్తున్నావు? నీవు చేసే ఆరాధన ఏంటి? హృదయంతో చేస్తున్నావా? ఆత్మతో చేస్తున్నావా? సత్యంతో చేస్తున్నావా? అందుకాయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. నీ హృదయం ఆయనకు కావాలంటే హృదయములో ఉన్న కుళ్ళు, కుట్ర, కుతంత్రం, వ్యాధి, కుష్టు అంతా పోవాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడెవడు? హృదయము అన్నిటికంటే మోసం గనుక నీ హృదయంలో ఉన్న మోసం పోవాలి, మోసపు మాటలు పోవాలి, మోసపు ఆలోచనలు పోవాలి. దేవుడు ఎలాగ అందరి బాగు కోరుకుంటున్నాడు,
నీవు కూడా దేవుని బిడ్డవైతే అందరి బాగు కోరుకోవాలంతే. హృదయము వ్యాధి కలిగింది, ఆ వ్యాధి పోయి స్వస్థత పొందితే గనక నీవు హృదయంతో ఆరాధన చేస్తావు. అప్పుడు నోటితో పెదవులతో ఆరాధన కాదు, నీ హృదయముతో ఆత్మతో ఆరాధన చేయగలుగుతావు. నీ ఆత్మ, నీ యొక్క హృదయం దేవునికి అనుకూలంగా ఉంటుంది, దేవునికి దగ్గరగా ఉంటుంది. దేవునికి కావలసింది ఏంటంటే హృదయం. 10వ వచనం కూడా చదవండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. నూతన హృదయం నీకు రావాలి, మారు మనసు పొందాలి. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వాలు, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారాలు, లోభత్వము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరం అంటే ఏంటి? ఎదరుడు పొలం కొనుక్కున్నాడంటే వీడికి నిద్ర రట్టది, వీడికి ఏదో పోయినట్టు ఉంటుంది. నీ ఇతరుల బిడ్డలను చూసి గనక నీవు వాళ్ళ పిల్లలు ఎలాగున్నారు, నా పిల్లలు ఎలాగున్నారని కనుక అనుకున్నావా, నీ పిల్లలు ఎప్పటికీ బాగుపడరు. నీ పిల్లలు సరిగా పెరగలేదా, కారణం నీవు. నీ పిల్లల జీవితంలో ఆశీర్వాదం లేదా, కేవలం కారణం నువ్వే. నీ పిల్లలకు చదువు అవ్వలేదా, కారణం నువ్వే. ఉద్యోగాలు రాలేదా, కారణం నువ్వే. మన దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. నేను గుండె మీద చేసి చెబుతున్నాను, నా దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. అక్రమం ఎప్పుడూ కూడా కారణం లేకుండా ఆయన ఏది చేయడంతే. నేనేమైతే అయ్యున్నానో అది నా యేసు క్రీస్తు కృప వలన మాత్రమే అయ్యున్నానని నా గుండె మీద చేసుకుని చెప్పగలను. ఆడిని చూడరా, ఈడిని చూడరా అన్నాడు కానీ మా నాన్న నన్ను బాగు చేయలేకపోయాడు, నా బ్రతుకు బాగు చేయలేకపోయాడు. తల్లి తండ్రులు ప్రతి బిడ్డల్ని ప్రేమతో పెంచుతారు, అలాగే నా తల్లిదండ్రులు పెంచారు. కానీ నా జీవితాన్ని, నా బ్రతుకును మార్చటం వారి తరం కాల. కేవలము యేసుక్రీస్తు ప్రభు తట్టు నేను చూడగా నాకు వెలుగు కలిగింది. ఆయన తట్టు చూడగా నాకు వెలుగు కలిగిందంతే. ఆయన వెలుగు నా జీవితంలోనికి వచ్చిందంతే. ఆయన మహిమ ప్రకాశము నా మీదకి వచ్చిందంతే. ఈ రోజున దేవుని కృప, ఎన్ని వరదలు, తుఫాన్లు, గాఢంధకారపు లోయల గుండా ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన రెక్కల నీడను కాపాడాడు. ఏ కోశను ఎలాగో ఏదో ద్వారబంధంగా ఏదో మూల నుంచి వచ్చి నన్ను కబలించాలని చూచాడు. నేను ఈ భూమి మీద ఉండకుండా చేయాలని చూచాడు. నేటి వరకు నా దేవుడు నన్ను క్షేమంగా కాపాడాడు. నేను ఏమైతే అయ్యున్నానని చెప్పడం అంటే దానికి డెఫినేషన్ ఏంటంటే, నా భావన ఏంటంటే, ఈ రోజున నేను ఏమైతే అయ్యున్నానంటే, ఈ రోజున నా ప్రభు పిలిస్తే నేను ప్రభు సన్నిధికి వెళ్ళగలను అన్న ధీమాతో ఉన్నాను. అది సంగతి. నేను నా చుట్టూ ఉన్న దాన్ని బట్టి కానీ, నా చుట్టూ ఉన్న వారిని బట్టి కానీ, నా ఇంట్లో ఉన్న దాన్ని బట్టి కానీ, నా వెలుపల ఉన్న దానిని బట్టి కానీ, నేను వేసుకున్న బట్టలను బట్టి కానీ, నాకున్న దాన్ని బట్టి దేనిని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఈ రోజున నేను ఏమైతే అయ్యున్నానంటే అది నా దేవుని కృపలో నిలిచి ఉన్నాను గనుక, ఈ రోజున ఆయన సన్నిధి నాతో ఉన్నది గనుక, ఈ రోజున నా తిన్న తిండి నాకు వంట పడుతుంది గనుక, ఈ దిన్నాన్న నెమ్మది కలిగి పండుకుంటున్నానంటే. చాలామందికి నెమ్మది లేదు. దేవునికి స్తోత్రం. రేపేం జరుగుద్దో, ఎప్పుడేం జరుగుద్దో, ఏం జరిగినా డోంట్ కేర్. ప్రభువులో ఉన్నవాడికి ఏం జరిగినా డోంట్ కేర్. ఏం జరిగినా సరే నీ జోలికి వచ్చినోడు పోతాడు తప్ప నీకు మాత్రం సంపూర్ణ కాపుదల ఉంటుంది. నిన్ను సిగ్గుపరచాలనుకున్నవాడు సిగ్గుపడతాడు. నీ దేవుడు నిన్ను గణపరుస్తాడు. నీవు దేవుణ్ణి గణపరచడం నేర్చుకో, దేవుణ్ణి గణపరచడం నేర్చుకో, దేవుని మహిమపరచడం నేర్చుకో, దేవుని స్తుతించడం నేర్చుకో, ఆయన వెంబడించడం నేర్చుకో. ఎవడు నిన్నేం చేయగలడు? శత్రువు నిన్నేం చేయగలడు? హృదయం క్లీన్ అయిపోవాలి, స్వస్థపరచబడాలి, హృదయంలో ఉన్న మోసం పోవాలి,
దగా బతుకుపోవాలి. మంచి కళ్ళు కావాలి, మత్సరంతో కూడినవి కాదు. ఎదరోడు బిడ్డల జోలికి పోకు, ఎదరోడి మీద పడి ఆడొద్దు. అందరినీ ప్రేమించు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అందరి బాగు కోరుకో, దేవుడు నీ బాగు కోరుకుంటాడు. దేవుడు గనక నిన్ను కోరుకుంటే, దేవుడికి గనక నీవు ఇష్టమైతే, నీవు ఆశించింది నీకు దొరుకుతుంది, నీవు కోరుకున్నది నీ వశమవుద్ది. దేవుడు గనక నీకు తోడై ఉన్నాడని నీవు నమ్మితే, నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగిస్తే, ఎవడో ఏదో చేస్తాడని నీవెప్పుడు భయపడవు. మత్సరమును, చెడ్డ కండ్లు, దేవదూషణయు, అహంకార భావం, దేవదూషణ, దేవుణ్ణి దూషించటం, దేవుని సేవకులను దూషించటం, అహంభావం, అహంకారం, నేను గొప్పోడిని, నేను ప్రత్యేకించబడ్డవాణ్ణి, నేను అలాంటోడిని. నీవెవడివైనా సరే దేవుని జోలికి, దేవుని సేవకుల జోలికి, దేవుని సంఘం జోలికి, దేవుని పిల్లల జోలికి వెళ్ళొద్దు, నాశనం అయిపోతావు. నీకు ఇష్టమైతే దేవుని సేవకులకి సహాయం చేయి, భోజనం పెట్టావు. అబ్రహాం దేవుని సేవకులకు భోజనం పెట్టాడు. 100 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. 100 సంవత్సరాలు వచ్చేదాకా ఆ వయసులో పిల్లలు పుట్టారు. ఆ వయసులో ఇస్సాకు పుట్టాడు. దేవునికి స్తోత్రం. కేవలము దైవ సేవకులకి హృదయపూర్వకంగా భోజనం పెట్టినందువల్ల. మనుష్యులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములు అనుకోవడం మానేయి. పెదవులతో స్తుతించటం మానేయి. హృదయంతో చెయ్యి ఏదైనా సరే. దేవదూషణయు, అహంకార భావమును, అవివేకములు వచ్చును. ఇదంతా హృదయం గురించి వస్తూ ఉంది. హృదయం యొక్క స్థితిని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు దేవుడు నొచ్చుకున్నాడో, భూమి మీద నరులను చేసినందుకు ఎందుకు సంతాపడ్డాడు అంటే, హృదయాలు చెడిపోయినాయి. దేవునికి స్తోత్రం. అవివేకమును వచ్చును, ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలుదేరి మనుష్యుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పెను. నోవహు కాలంలో అలా చేశాడని నిన్ను చేయవలసిన అవసరం లేదు. అంత చేసినా నీతిమంతుడైనటువంటి హృదయము చక్కగా కాపాడుకున్న నోవహును రక్షించాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆ పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన తండ్రివి, సర్వశక్తి గల దేవుడవు, ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచారు. నీ మాటలను బట్టి వందనాలు. మా హృదయాలు సరిచేయండి. సమస్తములో మీరు కార్యం చేసి మాయం పొందండి. నాయన మాతో నీ సన్నిధి ఉంచండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా